హైదరాబాద్ను అర్ధరాత్రి కుండపోత వర్షం అతలాకుతలం చేసింది. నగరంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సరూర్ నగర్, హస్తినాపురం, ఉప్పల్, బండ్లగూడ, హయత్ నగర్, చార్మినార్, బాలాపూర్, నాంపల్లి, గోల్కొండ తదితర ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భారీ వర్షానికి రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో పలు ప్రాంతాలలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని లోతట్టు కాలనీలలో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యధికంగా సరూర్ నగర్లో 112 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా ఉప్పల్లో 81.3 మిల్లీమీటర్లు, బండ్లగూడలో 79.5 మిల్లీమీటర్లు, హయత్ నగర్లో 72.5 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దు అని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ను అర్ధరాత్రి కుండపోత వర్షం అతలాకుతలం చేసేసింది. నగరంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సరూర్ నగర్, హస్తినాపురం, ఉప్పల్, బండ్లగూడ, హయత్ నగర్, చార్మినార్, బాలాపూర్, నాంపల్లి, గోల్కొండ తదితర ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భారీ వర్షానికి రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో పలు ప్రాంతాలలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని లోతట్టు కాలనీలలో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యధికంగా సరూర్ నగర్లో 112 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా ఉప్పల్లో 81.3 మిల్లీమీటర్లు, బండ్లగూడలో 79.5 మిల్లీమీటర్లు, హయత్ నగర్లో 72.5 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దు అని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.